వెల్కమ్ టు ఆదిత్య యూట్యూబ్ ఛానల్. విద్యార్థులారా, అందరికీ శుభోదయం. నేను మీ డాక్టర్ చౌడం ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. డిగ్రీలో సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి 4th సెమిస్టర్ BA BCom BSc విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు లేకపోయినప్పటికీ ఈ 4th సెమిస్టర్లో నాయకత్వ విద్య అంటే లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక పాఠ్యాంశాన్ని మీకు ప్రవేశపెట్టడం జరిగింది. కావున ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి లెసన్, మీ జీవితాలని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయేటువంటి ఒక వాచకంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. నాయకత్వ విద్య మంచి లీడర్లను తయారు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ పాఠ్యాంశంలో మనకు లభిస్తాయి. కేవలం చదువు మీదనే కాదు, జీవితంలో ఒక పొలిటికల్ లీడర్గా ఎదగాలన్నా కూడా ఇటువంటి పాఠ్యాంశాలను చదువుకుంటే మీరు సర్వతోముఖాభివృద్ధి చెంది ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులారా, ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. నాయకత్వ విద్య, అసలు నాయకుడు అనేవాడు లేకపోతే ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. సమర్థవంతమైనటువంటి నాయకుడు అనేవాడు ఈ సమాజానికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యవస్థకు కానీ, లేదా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, దేనికైనా సరే నాయకుడు అనేవాడు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషిస్తే ఖచ్చితంగా ఆ నాయకత్వ అడుగుజాడల్లో ప్రజా సమూహం నీ వెంట నడుస్తుంది. విద్యార్థులారా, మరి నాయకత్వం అంటే ఏమిటి? నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? నాయకత్వ లక్షణాలు అంటే ఏమి? నాయకులు ఎంతమంది, ఎన్ని రకాలుగా ఉంటారు నాయకులు? ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనము క్షుణ్ణంగా ఇవాళ మనం తెలుసుకున్నాము. మరి నాయకత్వం అనేది నిర్వహణ విధి అయిన ఒక నిర్దేశకత్వంలో ఒక ముఖ్యమైన అంశం. ఉమ్మడి లక్ష్యాల వైపు పనిచేసే వ్యవస్థీకృత సమూహంలోని వ్యక్తులు ఉన్నప్పుడు ఏదో ఒక రకమైన నాయకత్వం అవసరం ఏర్పడుతుంది. నాయకత్వం యొక్క శక్తిని అనుసంధానం చేసే శక్తిగా చెప్పవచ్చు. వ్యక్తులలో ఉన్న ఉత్తమ లక్షణాలు నాయకుడు ప్రేరణ కలిగిస్తాడు. సామూహికంగా వ్యక్తులు ఏ భావనలైతే కలిగి ఉంటారో వాటిని కలుపుతుంది, కేంద్రీకరిస్తుంది. ప్రతి మనిషిలో వినియోగింపబడిన సామర్థ్యాలకు ఒక ఆకారాన్ని నాయకుడు ఏర్పరుస్తాడు అని మనం చెప్పొచ్చు. కాబట్టి నాయకుడు అనేటువంటి వాడు ఆ విధంగా ఉండగలుగుతాడని మనం చెప్పొచ్చు. ఈ నాయకత్వం అనేది వ్యక్తులలో నమ్మకమును నిర్మించే సామర్థ్యం, వారిలో ఉత్సాహంను నింపి వారిలో తమను ముందుకు తీసుకువెళ్ళాలనే కోరికను సృష్టించుతుంది. మేనేజరు విజయవంతమైనటువంటి నాయకుడు కావాలంటే తాను కొన్ని ప్రత్యేక గుణాలు కలిగి ఉండాలి. అవి ముందు చూపు, పని చేయాలనేటువంటి తపన, చొరవ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత దృఢత్వము, వివిధ పరిస్థితుల్లో వివిధ రకాల నాయకత్వాలని డిమాండ్ చేయవచ్చు. కాబట్టి ఆ విధంగా నాయకత్వం అనేది మనం నిర్వచించుకోవచ్చు అని మనం చెప్పచ్చు. నాయకత్వం అనేది వ్యక్తిగత లక్షణం. అనుచరులు ఉన్నప్పుడే నాయకత్వం ఉంటుంది, వారు లేనప్పుడు నాయకత్వం కూడా ఉండదు. ఒక వ్యక్తిని అనుసరించాలి అనే కోరిక ఉన్నప్పుడే నాయకుడు కాగలుగుతాడు. ఇది ఇతరుల ప్రవర్తనను ప్రభావితం చేసే ప్రక్రియ. నాయకుడు తన అధీనోద్యోగుల ప్రవర్తనను, వైఖరిని, నమ్మకాలను తప్పకుండా ప్రభావం చేయగలిగేలాగానే ఉండాలి. ఉమ్మడి లక్ష్యాల సాధనకు నాయకత్వం నెలకొని ఉంటుంది. అన్ని సందర్భాల్లో పూర్తి బాధ్యతను స్వీకరించడానికి సంసిద్ధతను నాయకత్వంలో కలిగి ఉండాలి. ఇష్టపూర్వకంగా సంస్థ ధ్యేయాలను సాధించటంలో అనుచరుల కృషిని ప్రేరేపించడానికి సంబంధించిన
విధియే నాయకత్వం అని మనం చెప్పవచ్చు. వివిధ పరిస్థితుల్లో నాయకత్వ శైలులు మారుతాయి. నాయకత్వం అనేది అధికారవాదం లేదా నిర్వహణ యొక్క పర్యాయ పదం కాదు అని మనం చెప్పవచ్చు. ఈ నాయకత్వంలో నిర్వహించడంలో అనేక తేడాలు ఉన్నాయి. మరి ఆ నాయకత్వంలో తేడాలు అనేటువంటివి మనం గమనించవచ్చు. ముఖ్యంగా నిర్వహణ యొక్క ముఖ్యమైన భాగమే నాయకత్వం. కాబట్టి నిర్వహణ అనేది చాలా విస్తృత అర్థం కలిగినటువంటి పదం. దీనిలో నాయకత్వం కూడా ఇమిడి ఉంటుంది. ఇతరుల కార్యకలాపాలను ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, సమన్వయము, నిర్దేశకత్వము, నియంత్రించడానికి సంబంధించినటువంటి వ్యాపకమే నాయకత్వం. కాబట్టి ఈ కార్యకలాపాలు అన్నీ కూడా నిర్వహణలో అంతర్భాగమని మనం గుర్తుంచుకోవాలి. ఈ నాయకత్వంలో రకాలను మనం పరిశీలించినట్లయితే ఇన్ని రకాలు ఉంటాయి నాయకత్వంలో. అంటే ఒక వ్యాపార సంస్థ విజయవంతం కావడం అనేది దాని నాయకత్వ శైలుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి నాయకుడు ఒక విధమైన శైలిని అవలంబిస్తాడు. నాయకుడు సంస్థలోని వ్యక్తులతో, సమూహాలతో ఏ విధంగా ప్రవర్తిస్తాడో అది అతడు అనుసరించే శైలిని బట్టి ఉంటుంది. తన చుట్టూ ఉన్న వ్యక్తులు తాను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా నాయకుడు నిలకడైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటాన్ని నాయకత్వం శైలి అంటారు. నాయకత్వ శైలి అనేది నాయకుడి జిజ్ఞాస, వ్యక్తిత్వము మరియు నాయకుడి అనుభవాలని బట్టి ఆధారపడి ఉంటుంది. భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో దాదాపు 200 సంవత్సరాల పాటు మగ్గిపోయింది. సరైనటువంటి నాయకుడు లేకనే మనం అంధకారంలో మునిగిపోయాం. బ్రిటిష్ వారికి బానిసలుగా మారి వారు చెప్పినట్లు నడుచుకున్నాం. దున్నలవలే దొరికితే మీ దొరలకని మా కొద్ది తెల్లదొరతనంలో గరిమల సత్యనారాయణ ఆపోయారు పాపం. మరి భారతీయులు ఎంత అణగారిపోయారు, ఎంత అణచివేయబడ్డారు, ఎంత బానిసత్వంగా మారిపోయారో. మరి అటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం లేకనే అలా 200 సంవత్సరాల పాటు మగ్గిపోవడం జరిగింది. మనం గాంధీజీ ఎప్పుడైతే నాయకత్వ పాత్ర పోషించి మన దేశాన్ని రక్షించాడో, దాస్య శృంఖలాల నుండి భారతదేశానికి విముక్తి కలిగించాడో, అప్పుడు నాయకత్వం అనేది అవసరం అనేది ఏర్పడింది ప్రజలకు. ఆయన ఆధ్వర్యంలోనే మనకు భారత స్వాతంత్ర సంగ్రామం ఏర్పడి మనకు స్వాతంత్రం సిద్ధించింది విద్యార్థులారా. ఇది మనం మర్చిపోకూడదు అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ నాయకత్వ రకాల్లో ప్రధానంగా నిరంకుశ నాయకత్వ శైలిని, స్వేచ్ఛ నాయకత్వ శైలిని, ప్రజాస్వామ్య నాయకత్వ శైలిని మనం చెప్పుకోవచ్చు. అలాగే పితృస్వామ్య నాయకత్వ శైలిని కూడా చెప్పవచ్చు. ఇలా 4 రకాలుగా ఈ నాయకత్వం అనేది ఏర్పడి ఉంది అని మనం చెప్పాలి. మొట్టమొదట మనం పరిశీలించినట్లయితే ఈ నిరంకుశ నాయకత్వ శైలి అనే దాన్ని పరిశీలిస్తే, నిరంకుశ నాయకత్వ శైలి గల నాయకుడు సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉంటాడు. ఈ రకమైన నాయకత్వ శైలిలో నాయకుడు తన అధీనోద్యోగుల పూర్తి విధేయతను కోరుకుంటాడు. నిర్ణయాధికారాలు నాయకుని వద్దనే కేంద్రీకరించబడతాయి. ఇతరులకు దారదత్తం చేయడానికి ఇష్టపడడు. అధీనోద్యోగుల నుంచి వచ్చే ఏ సలహాలను కానీ చొరవను కానీ నాయకులు ఆమోదించరు. అధీనోద్యోగులు తమను ప్రశ్నించకుండా విధేయంగా ఉండాలని నాయకుడు ఆశిస్తాడు. అయితే ఏ సంస్థలో అయినా నిరంకుశత్వ నాయకుడిని నాయకుడిగానే పరిగణించాడు. అతను కేవలం సంస్థ ఉన్నతాధికారి మాత్రమే. అతనిని తమ అధీనోద్యోగులు ఇష్టపడరు. పూర్తిగా నాయకుడి మీద ఆధారపడటం సౌకర్యవంతంగా ఉంటుందని ఏ అధీనోద్యోగులు భావిస్తారో అలాంటి వారికి నిరంకుశ నాయకత్వ శైలిని పాటించటం సానుకూలంగా ఉంటుంది. విద్యార్థుల మనం ఈ చిత్రాన్ని పరిశీలించినట్లయితే ఈ నాయకుడు అతను మాత్రమే స్వేచ్ఛాయుతంగా నిలబడి ఉన్నాడు. కింద పాపం బానిసల్లాగా ప్రజలు అతను మోస్తూ ఉన్నారు. ఇది నిరంకుశ నాయకత్వానికి చిహ్నంగా మనం భావించవచ్చని చెప్పచ్చు. రెండవది స్వేచ్ఛ నాయకత్వ శైలి. ఈ రకమైన నాయకత్వ శైలిలో
అధీనోద్యోగులకు చాలా ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. అధీనోద్యోగులు తమ సొంత విధానాలు మరియు పద్ధతులు నిర్ణయించటంలో, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటంలో స్వేచ్ఛను కలిగి ఉంటారు. అధీనోద్యోగులు కోరినప్పుడు మాత్రమే సహాయాన్ని అందిస్తూ వారి పనిలో ఏమాత్రమూ నాయకుడు లేదా మేనేజరు జోక్యం చేసుకోడు. ఈ రకమైన నాయకత్వ శైలి వలన అధీనోద్యోగులలో ఆత్మవిశ్వాసం కల్పించబడుతుంది. అలాగే వారి ప్రతిభను పెంచుకోవడానికి అవకాశము లభిస్తుంది. అన్ని పరిస్థితుల్లో అధీనోద్యోగులందరికీ ఈ రకమైన నాయకత్వ శైలి అనువుగా ఉండదు. అయితే ఎక్కడైతే అధీనోద్యోగుల సమర్థతను, నిజాయితీని, స్వీయ క్రమ శిక్షణను కలిగి ఉంటారో ఆ సంస్థలకు ఈ స్వేచ్ఛ కల్యపు నాయకత్వ శైలి సానుకూలంగా ఉంటుంది. ఇక్కడ నాయకుడు సైలెంట్గానే ఉంటాడు, కానీ స్వేచ్ఛగా అధీనోద్యోగులంతా కూడా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది స్వేచ్ఛ నాయకత్వ శైలిని మనం చెప్పాలి. తర్వాత మనం ప్రజాస్వామ్య నాయకత్వ శైలిని పరిశీలించినట్లయితే దీనిలో పాల్గొనేటటువంటి నాయకత్వ శైలి అని కూడా అంటారు. ఇది ప్రజాస్వామ్యం. మరి అబ్రహాం లింకన్ డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఇన్ ది డెమోక్రసీ అని చెప్పేశారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటిది ప్రజాస్వామ్యము. మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మరి వారికి ఇష్టం వచ్చినట్లుగా నాయకుని ఎన్నుకుంటారు. ఓటు అనే ప్రక్రియ ద్వారా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారు. కాబట్టి ఇది నిరంకుశ నాయకత్వము శైలికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ శైలి క్రింది అధికారం, శక్తి వికేంద్రీకరించబడతాయి. నిరంకుశ నాయకత్వ శైలి, స్వేచ్ఛ కల్యపు నాయకత్వ శైలులకు రాజీగా ప్రజాస్వామ్య నాయకత్వ శైలి ఏర్పడినది. ఈ రకమైన నాయకత్వ శైలిలో అధీనోద్యోగులను పర్యవేక్షకుడు లేదా మేనేజర్ లేదా నాయకుడు సంప్రదించిన పిదప పరస్పర ఒప్పందాలు కుదిరిన లేదా నిర్ణయాలు తీసుకున్న పిదప పర్యవేక్షకుడు తన చర్యలను చేపడతాడు. అధీనోద్యోగులు సలహాలు ఇవ్వడము, చొరవ తీసుకోవడమును ప్రోత్సహిస్తారు. అధీనోద్యోగులు చర్చలలో పాల్గొనడం వలన వారి ఆలోచన విశ్లేషణ చేసి వాటికి విలువను సమకూర్చడం వలన వారి మానసిక స్థితి, ప్రేరణ మెరుగుపరుస్తుంది. పరస్పర విశ్వాసము, నమ్మకము సృష్టించబడటం వలన పనిలో సంతృప్తిని పొందటమే కాకుండా వారి సుస్థితి కూడా పెంపొందుతుందని మనం చెప్పవచ్చు. ఈ రకమైన నాయకత్వ శైలి వలన ఫిర్యాదుల సంఖ్య, ఉద్యోగుల మనోవేదనను, పారిశ్రామిక అశాంతి సమ్మెలు తగ్గుతాయి. అయితే ఈ నాయకత్వం వలన కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగవచ్చు. దీనివలన ఉద్యోగులలో లేదా కార్మికులలో క్రమశిక్షణ లేకుండా పోవచ్చు. సో ఇటువంటిది ప్రజాస్వామ్య నాయకత్వ శైలిని మనం చెప్పవచ్చు. తర్వాత పితృస్వామ్య నాయకత్వ శైలి. ఈ రకమైనటువంటి నాయకత్వ శైలిని వ్యక్తుల మనోభావాలను, భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. పితృస్వామ్య నాయకుడు అధీనోద్యోగులను తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా తన అధీనోద్యోగులను, వారి కుటుంబాలను చూసుకుంటాడు. తన అధీనోద్యోగులందరికీ సహాయపడతాడు, మార్గదర్శకుడిగా ఉంటాడు, వారికి రక్షణ కూడా కల్పిస్తాడు. అయితే వారు ఎవరు కూడా స్వతంత్రంగా ఎదగలేరు. అధీనోద్యోగులు ఎప్పుడూ తమ నాయకుడి మీదనే ఆధారపడి ఉంటారు. ఇటువంటి దాన్ని పితృస్వామ్య నాయకత్వ శైలిని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం నాయకత్వంలో రకాలను చూసాం. మరి ఈ నాయకత్వ రకాలు ఒక 4 రకాలుగా మనం చర్చించుకోవడం జరిగింది. అలాగే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు, అసలు నాయకత్వ లక్షణాలు అంటే అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సమర్థవంతమైన నాయకత్వమును అవసరమైన లక్షణాలు అనేక పరిశోధకులు వివిధ రకాలుగా తెలియపరిచారు. విజయవంతమైన నాయకుడు సాధారణంగా ఈ దిగువ పేర్కొన్న ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి ఆ లక్షణాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది విద్యార్థులారా అని చెప్పవచ్చు. సో ముఖ్యంగా తెలివితేటలు మొట్టమొదట మనం పరిశీలించినట్లయితే సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల్లో తెలివితేటలు అనేటువంటివి చాలా చక్కగా ఉండాలి. ఈ తెలివితేటలు నాయకుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైన గుణాలుగా పరిగణిస్తాం.
అనుచరులకు సగటుగా ఉండే తెలివితేటల కంటే నాయకులకు సాధారణంగా అధిక స్థాయిలో తెలివితేటలు కలిగి ఉంటాడు. చాలా వరకు తెలివితేటలు అనేవి వ్యక్తి యొక్క స్వాభావిక గుణం. ఎందుకనగా ఇది నేరుగా మెదడుకు సంబంధించినది. మానవులు మెదడుతోనే పుడతారు కాబట్టి నాయకులు పుడతారు, కానీ తయారు చేయబడరు అనే నానుడి ఉద్భవించినది. శాస్త్రీయంగా ఆలోచించగలిగే పరిజ్ఞానాన్ని తెలివితేటలు అని చెప్పేసి అంటారు. తెలివితేటలు గల నాయకుడు తమ ముందు ఉన్న సమస్యలను శాస్త్రీయంగా ఆలోచించి, ఖచ్చితంగా విశ్లేషించి, స్పష్టంగా వివరించి సమస్య పరిష్కారానికి మార్గాన్ని సూచిస్తారు. ఈ గుణం స్వాభావిక గుణం అయినప్పటికీ మనస్తత్వవేత్తలు దీనిని సరైన శిక్షణా కార్యక్రమాల ద్వారా పెంపొందించవచ్చు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అని మనం చెప్పవచ్చు. అలాగే భౌతిక లక్షణాలు వ్యక్తి యొక్క భౌతిక లక్షణాలను అతని వ్యక్తిత్వమును నిర్ధారిస్తాయి. ఇది నాయకత్వం విజయాన్ని నిర్ధారించే ముఖ్యమైన కారకంగా మారుతుంది. నాయకత్వ విజయానికి దోహదపడే వ్యక్తిత్వ అంశాలు ఏమనగా వ్యక్తి పొడవు, బరువు, శరీరాకృతి, ఆరోగ్యము మరియు అతను కనిపించే విధానం ఇవి వ్యక్తిత్వం కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి భౌతికమైనటువంటి లక్షణాలు కూడా నాయకుడి పైన ప్రభావం చూపుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే భావోద్వేగ స్థిరత్వం. నాయకుడు అనేటువంటి వాడు విజయవంతం కావాలంటే అధిక స్థాయిలో భావోద్వేగ స్థిరత్వం కలిగి ఉండాలి. తాను తన చర్యలలో తప్పకుండా నిలకడగా ఉండాలి. పక్షపాతమును కలిగి ఉండకూడదు. తన కోపమును తాను నియంత్రించుకోవాలి. అనేక పరిస్థితులలో విజయవంతం కావడానికి నాయకుడు సర్దుబాటు చేసుకోవాలి. తన వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. కావున ఈ భావోద్వేగాలు అనేటువంటివి ఉత్తమమైనటువంటి నాయకుడికి కలిగి ఉండాలి. అనవసరమైనటువంటి కోపతాపాలు కానీ, ఉద్రేకానికి లోను కావడం కానీ, ఇటువంటి లక్షణాలు మంచి నాయకుడికి ఉపయోగపడవని మనం గమనించాలి. తర్వాత అంతర్లీనమైనటువంటి ప్రేరకం. విజయవంతం అయ్యే నాయకులకు సాధారణంగా అధిక స్థాయిలో అంతర్లీనమైనటువంటి ప్రేరణలు కలిగి ఉంటాడు. అన్ని సమయాలలో తాము ఏదో ఒకటి సాధించాలనే తపన వారి మనసులలో కలిగి ఉంటాడు. తాను స్వీయ ప్రేరణ కలిగి ఉండడమే కాకుండా ఇతరులను కూడా ప్రేరేపించగలిగే గుణాన్ని కలిగి ఉంటాడు. తన అనుచరుల అంతర్లీనమైనటువంటి ప్రేరకాలను ఉత్తేజపరచడానికి చురుకైన పాత్రను పోషించాలి. కాబట్టి చాలా నాయకుడు చురుకుగా అంతర్లీనమైనటువంటి ప్రేరకంగా పనిచేయాలి, వారిని ప్రోత్సహించాలి. తన క్రింది స్థాయి వర్గాల్లో ఉన్నటువంటి వారిని గుర్తించి తమ భావాల్ని వ్యక్తం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ మానవ సంబంధాల వైఖరి. నాయకుడి యొక్క విజయం అనేది వ్యక్తులు అందించే సహకారాన్ని బట్టి ఉంటుంది. కావున విజయవంతం కావాలనుకునే నాయకులు మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ఇతరులలో తాము ఎల్లప్పుడూ సామాజిక అవగాహనను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. సంస్థలో పనిచేసే సిబ్బంది తన అనుచరులకు సంబంధించి సన్నిహిత పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకరితో మరొకరు సంబంధాలు ఏర్పరచుకోవాలి. వివిధ పరిస్థితుల్లో మానవులు ఎలా ప్రతిస్పందిస్తారో అనే పరిజ్ఞానాన్ని నాయకుడు కలిగి ఉండాలి. కాబట్టి మానవ సంబంధాలు, హ్యూమన్ బీయింగ్స్ అంటాం వీటిని. కాబట్టి మనమంతా మర్యాదపూర్వకంగా మంచి పనులు చెప్పి చేయించుకోవచ్చు. కఠినమైనటువంటి మాటలు మాట్లాడితే మానవ సంబంధాలు అంత బలపడవు. మర్యాదపూర్వకంగా ఎంత కార్యాలైనా కూడా మనం సాధించుకోవచ్చు. అందుకు మానవ సంబంధాలు బాగా చక్కగా కలిగి ఉండాలి నాయకుడు. అంతేగాని నేనొకరిని గొప్పవాడిని, మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలియదులే అని అనుకోకూడదు.
సాటి మనిషి పట్ల మనం ప్రేమానురాగాలు పంచాలి. మన క్రింది స్థాయి ఉద్యోగులు చిరునవ్వుతో ఉన్నప్పుడే ఆ నాయకుడు ఉత్తమ నాయకుడు అవుతాడు. వాళ్ళు వేధిస్తూ, బాధిస్తూ, పీడిస్తూ ఉంటే వాడు మంచి నాయకుడు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మానవ సంబంధాలు కలిగి ఉండడం అనేది, ఆ వైఖరి అనేది తప్పకుండా నాయకుడిలో ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మన నాయకత్వ లక్షణాలు ఏవైతే బలపరుస్తాయో, మన గొప్ప నాయకుడిగా ఎదగడానికి ఎటువంటి లక్షణాలు కలుగుతాయో ఆ లక్షణాలన్నింటినీ మనం ఇముడ్చుకోగలిగితే మనం గొప్ప నాయకులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్ దర్శిని, ముందు చూపు. ఈ విజయవంతమైనటువంటి నాయకుడు భవిష్యత్తును ముందుగానే చూడగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. లౌకిక కార్యక్రమాల ఆధారంగా భవిష్య ప్రవృత్తులను, విధానాలను, కార్యక్రమాలను ముందు చూపుతూ రూపొందించగలగాలి. కాబట్టి భవిష్య కార్యదర్శిగా ఉండాలి. అంటే భవిష్య దర్శినిగా భవిష్యత్తును మనం ముందుగానే అంచనా వేయాలి. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయా కాలాల్లో సంభవించేటువంటి విపత్తులను కూడా గుర్తించగలగాలి. మరి నేటి కాలంలో కరోనా మహమ్మారి చాలా విజృంభించి ప్రజలను అతలాకుతలం చేస్తోంది. అటువంటి దాని పట్ల నాయకుడికి సరైనటువంటి పరిజ్ఞానం ఉండి, భవిష్యత్తును ఊహించి ఇది ఎంతకాలం ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడగలుగుతాము అని ముందు చూపు, చొరవ ఇవి కలిగి ఉండాలి. అందుకే ఈ లాక్డౌన్ అనేది ఏర్పాటు చేసి ఒక ముందు చూపుతో మన భారత ప్రధాని దేశ రక్షణలో భాగంగా సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించాడు అని, అది నాయకత్వ లక్షణాల్లో భాగంగానే మనం చెప్పుకోవాలి. అటువంటి భవిష్య దర్శిని అనేది నాయకుడికి అలవాటు చేసుకోవాలి. ముందు చూపు అనేది తప్పకుండా ఉండాలి. తర్వాత సానుభూతి. ఇతరుల దృష్టితో లేదా ఆలోచనలతో పరిస్థితులను పరిశీలించగలిగితే సామర్థ్యంను సానుభూతి అని చెప్పేసి అంటాం. విజయవంతమైనటువంటి నాయకత్వంకు సానుభూతి చాలా ముఖ్యమైనటువంటి అంశం. సమర్థవంతమైన నాయకుడు ఒక పనిని చేస్తే ఇతరులు ఎలా ఆలోచిస్తారని తెలుసుకోవలసి ఉంటుంది. అయితే తాను తప్పకుండా వారి ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు. సానుభూతి ఆధారంగా నాయకుడు వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు, ఊహాగానం చేయవచ్చు. దీనికి గాను నాయకుడు ఇతర వ్యక్తుల అధికారాలు, నమ్మకాలు, విలువలు, భావనలు తప్పకుండా అర్థం చేసుకోవాలి. వ్యక్తుల పట్ల నాయకుడికి సానుభూతి అనేది అవసరం. సానుభూతి ఆయా పరిస్థితులని పరిశీలించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి నాయకుడు. ఈ సానుభూతి చాలా ముఖ్యమైనటువంటి అంశం. సమర్థవంతమైన నాయకుడికి ఇది చాలా పనిచేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఈ సానుభూతి ద్వారానే మనం తెలియపరచవచ్చు. అది నాయకుడికి ఉత్తమ లక్షణంగా కూడా చెప్పవచ్చు. తర్వాత సముచితము, నిష్పాక్షికత. ఒక మంచి నాయకుడు అధీనోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సముచితంగా లేదా న్యాయంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. తాను నిష్పక్షపాతంగా తన అధీనోద్యోగులతో ఉండాలి. తాను భావోద్వేగంకు లోను కాకుండా నిష్పక్షపాతంగా విషయాలను నిర్ధారిస్తూ అవసరమైన చర్యలను అమలుపరచాలి. కాబట్టి సముచితమైనటువంటి నిష్పాక్షికతను ప్రదర్శించాలి. ఒక మంచి విజయవంతమైనటువంటి నాయకుడు అనేటువంటి వ్యక్తి సముచితంగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా ఆలోచించగలగాలి, అలా వ్యవహరించగలగాలి. ఎందుకంటే తన క్రింది స్థాయి ఉన్నటువంటి అధీన ఉద్యోగులతో కానీ భావోద్వేగాలతో కాకుండా నిష్పక్షపాతంగా విషయాలని నిర్ధారిస్తారు. కాబట్టి వారిని బాగా అర్థం చేసుకోవాలి, క్రింది స్థాయి ఉద్యోగులను. అలాగే ఒక ప్రజాస్వామ్యానికి నాయకుడు అనేటువంటి వాడు కూడా సముచితమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఒకవైపు మొగ్గు చూపకూడదు, సమన్యాయ పాలన చేయాలి, సమతతో చేయాలి. అటువంటి నాయకుడే ఉత్తమ నాయకుడిగా మనం చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడైతే ఉన్నారో దాని పట్లనే మొగ్గు చూపాలి. కాబట్టి మంచిని పోషించాలి, మంచిని పెంచాలి. అటువంటి వాడే ఉత్తమ నాయకుడని అనిపించుకుంటాడని చెప్పవచ్చు. కాబట్టి సముచితమైనటువంటి స్థానాన్ని కూడా పొందగలిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే నిష్పక్షపాతంగా ఉంటాడో అతడు ఖచ్చితంగా మంచి నాయకుడైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడు ఈ లోకంలో అని మనం చెప్పవచ్చు. సాంకేతిక నైపుణ్యాలు. నాయకత్వం యొక్క సాంకేతిక సామర్థ్యాలలో ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, అధికార దత్తత, విశ్లేషణ, సలహాలను పొందటం, నిర్ణయాలు తీసుకోవడం, నియంత్రణ, సహకారాన్ని పొందటం మొదలగు అంశాలు ఇమిడి ఉంటాయి. తన సాంకేతిక నైపుణ్యాల ద్వారా నాయకుడు తన అధీనోద్యోగుల మద్దతును పొందవచ్చు. నేటి కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు పెరిగిపోతుంది. దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో సాంకేతిక నైపుణ్యాలన్నింటినీ పెంచుకోవాలి. అందుకే భారత ప్రధాని కూడా నైపుణ్యాలను పెంచుకోండి అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వారి యొక్క నైపుణ్యాలను పెంచుకోవాలి. అలా నైపుణ్యాలను పెంచుకున్నట్లయితే జాతి జాగృతమవుతుంది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే వస్తుంది. విద్య కూడా బాగా సమున్నతమైనటువంటి మంచి విద్యను, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం అందించినట్లయితే, విలువలతో కూడినటువంటి విద్యను ఎప్పుడైతే అందిస్తామో విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుంది. వారు కూడా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఒక నాయకుడు కూడా సముచితమైనటువంటి నైపుణ్యాన్ని, సాంకేతికమైనటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తన అధీనోద్యోగుల మద్దతును కూడా పొందుతాడు. ఈ సాంకేతిక పరిజ్ఞానం కన్నా లేకపోతే తన క్రింది స్థాయి ఉద్యోగులలో అపహాస్యం పాలు కావాల్సిన అవసరం ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. స్వచ్ఛమైన మనసు, అనుకూలత ఇవి కూడా నాయకుడికి చాలా అవసరం. ఏ సమూహంలోనైనా నాయకుడిగా గుర్తించబడడానికి తాను స్వచ్ఛమైన మనసు గల గుణాన్ని కలిగి ఉండాలి. ఇతరులు తమను విమర్శించే విధంగా ఉండకూడదు. ఇతరుల విషయాలను కూడా పరిగణించే స్వభావం కలిగి ఉండాలి. అవసరమైతే తన నిర్ణయాలను ఇతరుల అభిప్రాయాలను సమంజసమని భావిస్తే మార్చుకోవటానికి అనుకూలతను వ్యక్తపరచాలి. తన నిర్ణయాలలో ఖచ్చితంగా ఉండకుండా అవసరమైన చోట సడలింపులు పాటించాలి. కాబట్టి ఏ సమూహంలోనైనా నాయకుడిగా గుర్తించడానికి తాను స్వచ్ఛమైన మనసు గల గుణాన్ని కలిగి ఉండాలి. స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉండాలి నాయకుడు అని మనం చెప్పవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో, అభిప్రాయాలని తెలుసుకోవడంలో కానీ, వాటిని సమంజసంగా భావించినప్పుడు కానీ అనుకూలతను వ్యక్తపరచాలి. నిర్ణయాలు ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఆ నాయకుడిని మనం చెప్పవచ్చు. అలాగే కమ్యూనికేషన్. నాయకుడు విజయవంతం కావాలనుకున్నప్పుడు తనకు సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకొని ఉండాలి. ఒప్పించడానికి, సమాచారం అందివ్వడానికి మరియు ఉత్తేజపరచడానికి మంచి కమ్యూనికేషన్ అనేది నైపుణ్యాలుగా ఉపయోగపడతాయి. సాధారణంగా విజయవంతమైనటువంటి నాయకుడు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఈ కమ్యూనికేషన్ అనేది, వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ఎలా ప్రవర్తిస్తున్నాడు నాయకుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, మనసుని మెప్పించే విధంగా, అందరి మనసుల్ని చొరుగునే విధంగా, ఆకట్టుకునేటట్లుగా, ఉత్తేజపరిచేటట్లుగా తన
వాగ్దాటితోటి తన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ అందరి మన్ననలను పొందే విధంగా ఈ కమ్యూనికేట్ చేయగలిగేటువంటి సామర్థ్యము నాయకుడికి ఉండాలని మనం చెప్పవచ్చు. అలాగే సామాజిక నైపుణ్యాలు, విజయవంతమైనటువంటి నాయకత్వంలో సామాజిక నైపుణ్యాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నాయకుడు తన అధీనోద్యోగులు సానుకూల ప్రతికూల విషయాలను తెలుసుకోగలగాలి. నాయకుడు తన అధీనోద్యోగులతో కలిసి పనిచేసే సమర్థతను కలిగి ఉండి వారి విశ్వాసమును విధేయతను గెలుచుకోగలగాలి. అధీనోద్యోగులు ఒత్తిడితో కాకుండా ఇష్టపూర్వకంగా సహకారాన్ని అందించినప్పుడే నాయకుడు విజయవంతమైనటువంటి నాయకుడిగా పేరును సంపాదించుకోగలుగుతాడని మనం చెప్పవచ్చు. కాబట్టి సామాజిక నైపుణ్యాలు అనేటువంటివి నాయకుడికి చాలా అవసరం. ఈ నైపుణ్యాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తన క్రింది స్థాయి ఉద్యోగులలో కానీ సానుకూల ప్రతికూల విషయాలు తెలుసుకోగలగాలి. ఏవి మంచో ఏవి చెడో ఈ విచక్షణ జ్ఞానాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. విశ్వాసాన్ని విధేయతను గెలుచుకోవాలి. అధీనోద్యోగులలో ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా సహకారాన్ని అందిస్తున్నారా లేదా తెలుసుకోవాలి. వాళ్ళు ఇష్టపూర్వకంగా సహకారాన్ని అందించినప్పుడే నాయకుడు అనేటువంటి వాడు విజయవంతమైనటువంటి నాయకుడిగా పేరు సంపాదించుకోగలుగుతాడని చెప్పవచ్చు. కావున ఇటువంటి సమర్థమైనటువంటి లక్షణాలు నాయకుడికి ఉండాలి. ఇవి కేవలము సూచనాత్మకమైనటువంటి మాత్రమే, కానీ సమగ్రమైనవి కావు. ఈ లక్షణాలు అన్ని నాయకుడు కలిగి ఉండకపోవచ్చు. అయినా అతను సమర్థవంతమైన నాయకుడు కావచ్చును. నాయకత్వం చాలా సంక్లిష్టమైన విషయం. ముఖ్యమైన విశేష గుణాలు జాబితాను రూపొందించడం ద్వారా నాయకత్వం గుర్తించలేము అని మనం చెప్పవచ్చు. కాబట్టి మంచి నాయకత్వాన్ని అవలంబించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో కూడా లక్షణాల సిద్ధాంతం సమంజసంగా ఉండదని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. కావున ఈ సిద్ధాంతమును మనం అన్ని సందర్భాల్లో అనువర్తించలేము. లక్షణాల జాబితా ఒకే విధంగా లేదు. వివిధ రచయితలు వివిధ రకాల లక్షణాలతో ఉన్న జాబితాను తయారు చేస్తారు. కాబట్టి సమగ్రమైన లక్షణాల జాబితా అంటూ ఏమీ లేదు. కొన్ని ఉదాహరణపూర్వకంగా మాత్రమే మనం చెబుతున్నాం ఈ నాయకత్వ లక్షణాలను మనం చెప్పవచ్చు. ఈ సిద్ధాంతం నాయకత్వంపై ప్రభావితం కలిగిన ఇతర కారకాలను తీసుకోవడంలో విఫలమైంది. వివిధ లక్షణాల సాపేక్షత ప్రాముఖ్యతను తెలియచేయడంలో ఈ సిద్ధాంతం విఫలమైంది అని మనం చెప్పవచ్చు. అంటే లక్షణాల సిద్ధాంత విమర్శ కూడా ఉంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా విజయవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉండాలో ఈ పాఠ్యాంశంలో మనం చూడగలిగాము. ఈ నాయకత్వ విద్య లేదా లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ యొక్క వాచకంలో కొంత మనం ఇవాళ తెలుసుకున్నాం. ఇది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు. పరీక్షల దృష్టిలో కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్గానే భావించవచ్చు. కాబట్టి విద్యార్థులు బాగా విని చక్కగా నేర్చుకొని పరీక్షల దృష్టితో చెప్పినటువంటి పాఠ్యాంశం ఇది. కాబట్టి విద్యార్థులు మీ జీవితానికి కూడా ఉపయోగపడేటువంటి పాఠ్యాంశం నాయకత్వ లక్షణాలు. ఇవి అవలంబించినట్లయితే మీరు కూడా గొప్ప నాయకులు అయ్యే అవకాశాలు ఉన్న విద్యార్థుల మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.